ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. హైదరాబాద్ నగర శివారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో భూగర్భ జలాలకు జీవనాడిగా నిలిచిన చెరువులు నేడు కాలుష్య కాసారాలుగా మారాయి. మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్నగర్ ప్రాంతాల్లో ఉన్న పెద్ద చెరువు, బాతుల చెరువు, కుమ్మరికుంట చెరువులు మురుగునీటితో నిండిపోయాయి. ఒకప్పుడు స్వచ్ఛమైన వర్షం నీటిని నిల్వ చేసే ఈ చెరువులు ప్రస్తుతం చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. చెరువులో చేరిన మురుగు వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చెరువుల పరిస్థితిపై మా ప్రతినిధి స్వామి అందిస్తున్న ప్రత్యేక కథనం. నగర శివారు ప్రాంతమైన ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధి ప్రాంతాల్లో ఒకప్పుడు భూగర్భ జలాలకు జీవనాడిలుగా నిలిచిన బాతుల చెరువు, పెద్ద చెరువు, కుమ్మరికుంట, బతుకమ్మకుంట వంటి చెరువులు నేడు కాలుష్య కాసారాలుగా మారాయి. ఫలితంగా దుర్వాసన, దోమల బెడద విపరీతంగా పెరగడంతో సమస్యలతో జీవిస్తున్నారు కాలనీవాసులు. ఒకప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసి పరిసర ప్రాంతాల వ్యవసాయ బావులు, బోర్లకు జీవనాడిగా నిలిచిన ఈ చెరువులు నేడు మురుగునీటి కాసరాలుగా మారిపోయాయి. మన్సూరాబాద్లోని పెద్ద చెరువు, హైత్ నగర్లోని బాతుల చెరువు, కుమ్మరికుంట చెరువులు, సాహెబ్ నగర్లోని బతుకమ్మకుంట చెరువుల్లోకి కాలనీల నుంచి వచ్చే మురుగునీరు నేరుగా చేరుతుండటంతో నీరు పూర్తిగా కలుషితమవుతోంది. శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షం కురుస్తున్నప్పుడల్లా మురుగునీరు చెరువులోకి చేరుతోంది. అంతేకాదు చెరువుల్లో పరుచుకున్న గుర్రం డెక్కతో దుర్వాసనతో పాటు విపరీతంగా దోమలు వృద్ధి చెంది పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ పరిస్థితి నెలకొన్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజు సుమారు కొన్ని వేల మంది వాకింగ్, మార్నింగ్ సాయంత్రం వాకింగ్, చిన్న పిల్లలతో పాటు వాకింగ్ వస్తారు. కానీ చెరువు కూడా మంచిగా ఉంటే అందరికీ చూస్తానికి ఆహ్లాదకరంగా మంచిగా ప్రశాంతంగా అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఈ సిటీలో మొత్తం కాలుష్యం, దుమ్ము అన్నీ ఉండడం వల్ల ఇట్లాంటి మార్నింగ్, ఈవినింగ్ టైంలో పిల్లలు కొంచెం ఇక్కడికి వస్తే శారీరకంగా, మానసికంగా కూడా కొంచెం మెరుగుపడతారని చెప్పి చెరువు గట్టులోకి తీసుకొస్తారు ఇక్కడికి. కానీ ఇక్కడ చెరువు మాత్రం కొంచెం మంచిగా లేదు. అధికారులు కొంచెం పట్టించుకొని చెరువును కొంచెం అభివృద్ధి చేసి ప్రజలకి మంచిగా ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఇచ్చేటట్టు చూడాలి. పార్క్ అయితే బాగానే ఉంది, కానీ చుట్టుపక్కల కొంచెము డ్రైనేజీ, చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దాన్ని కొంచెం నీట్గా ఫాలోఅప్ చేస్తే ఇంకా నీట్గా ఉండిద్ది. ఈ చుట్టూరు వాకింగ్ చేయడానికి అయితే కరెక్ట్, కానీ చుట్టుపక్కల మొత్తము చెత్త చెదారం అంతా వేస్తున్నారు. అది మొత్తం వచ్చి దీంట్లో కలుస్తూ ఉంది. దీనివల్ల ఇది వాటర్ కూడా మొత్తము అంటే డ్రైనేజ్ లాగా అయిపోయి స్మెల్ కూడా వస్తూ ఉంది. అది రాకుండా ఏదన్నా చర్యలు తీసుకుంటే బాగుంది. గొలుసుకట్టు చెరువులు కావడంతో ఒక చెరువు నుండి మరో చెరువులోకి మురుగునీరు చేరుతోంది. ఫలితంగా 3 చెరువుల నీరు పూర్తిగా కలుషితమవుతోంది. ప్రధానంగా వనస్థలిపురం, సామనగర్ పై కాలనీల నుంచి వచ్చే మురుగునీరు చెరువుల నీటిని కలుషితం చేస్తున్నాయి. చెరువులో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు వేయడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. మొత్తం చెత్త చెదారం ప్రతి చుట్టుపక్కల కాలనీ వాళ్ళంతా వచ్చేసి ఇదొక్కటి శారదాలో వచ్చేసి చెత్త చెదారం అంతా ఇక్కడే, వేస్టేజ్ అంతా టోటల్ ఇక్కడే ఇస్తున్నారు. జంతువుల చికెన్ షాపులు, మటన్ షాపులు అంతా ఇక్కడే ఇస్తున్నారు. చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. బతుకమ్మకుంట పక్కకు ఆనుకొని కాలనీ వాసుని నాకు పొద్దున్న లేస్తే నా బతుకమ్మకుంట ఒక విపరీతమైన దుర్వాసము, మొత్తము బతకలేక ఉన్నాం. దయచేసి సిబ్బందులు ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళని బెదిరించి వేసిపోతున్నారు. హైత్ నగర్ ప్రాంతం దాదాపు 40 సంవత్సరాలు మున్సిపాలిటీగా ఉండి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చిన చెరువుల పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని, చెరువుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా కుంట నిండుతుంది. కుంట నిండడం వల్ల దోమలు వస్తున్నాయి. ఈ చుట్టుముట్టు కాలనీ వాసులకు విపరీతమైన, అందులో భాగంగా డ్రైనేజ్ కూడా కలుస్తుంది. ఈ డ్రైనేజ్ కలవడం వల్ల దోమలు మరీ విపరీతం అయిపోతున్నాయి. ఈ విపరీతంగా అవడం వల్ల చుట్టుముట్టు కాలనీ వాసులు అందరికీ రోగాల బారిన పడుతున్నారు. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వానికి, అధికారులకు అందరికీ ఈ సుందరీకరణలో భాగంగా చేసి ఈ వాటర్ తీసేసి మంచి మాకు సరూనగర్ లాగా, అలాగే ఉప్పల్ లాగా కొన్ని ఆ రకంగా చేస్తే
మాకు కూడా బాగుంటుంది. ఈ హైత్నగర్ విస్తరణ 24.5 కిలోమీటర్ల విస్తరణ ఉంది. సో దీనికి సుమారుగా 40 నుంచి 60-70 మంది కాలనీలో ఉన్నాయి. ఆ కాలనీ వల్ల ఏంటంటే ఈ వృద్ధాలు వచ్చి ఆ కింద వాటర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది కనుక దీంట్లోకి ఈ చుట్టుముట్టు ప్రాంతాలు మొత్తం బ్యూటిఫికేషన్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి శాశ్వత పరిష్కారం కోసం బ్యూటిఫికేషన్ ఆఫ్ ద చెరువు. చెరువులలోకి మురుగునీరు రాకుండా శాశ్వత డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు చెరువును శుభ్రపరిచి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితమయ్యాయంటున్న ప్రజలు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్వామి, ఎల్బీనగర్ నుండి ఈటీవీ న్యూస్, హైదరాబాద్.